అయితే దుఃఖానికి కారణం ఏంటి? దుఃఖానికి కారణము చేసుకునే కర్మలు. మనిషి చేసుకునే కర్మలు వాడికి దుఃఖాన్ని కలిగిస్తాయి. పాపం వలన దుఃఖం కలుగుతుంది మనిషికి. ఎలా ఏమంటున్నాడు? ఇహ్బితూ జమీఆ ఫఇమ్మా యతియన్నకుమ్ మిన్నీ హుదా ఫమన్ తబిఅ హుదాయా వలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. ఎవరైతే నా యొక్క ఆజ్ఞలను, నా మార్గాన్ని అనుసరిస్తారో వలా ఖౌఫున్, వాళ్ళకు భయం లేదు, చీకు చింత ఏమీ లేదు. వలా హుమ్ యహ్జనూన్, హుజ్న్ అంటే అరబీ భాషలో ఏంటి? చింత, దుఃఖం. ఇంకా మీకు దుఃఖం ఉండదు అని అల్లాహ్ తబారక తఆలా ఆ రోజే చెప్పాడు. కాబట్టి మనము దుఃఖానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అల్లాహ్ యొక్క గ్రంథాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, అల్లాహ్ మార్గాన్ని మనం అవలంబించాలి. అయినా మనకు చీకు చింత వస్తుంది. ఎలా వస్తుంది? పరీక్షకు వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాను, మనిషికి కష్టం అనేది 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి, చేసుకున్న పాపాలకు శిక్ష. మానవుడు చేసుకున్న పాపాలకు శిక్షగా అల్లాహ్ వాళ్లను అతి అనావృష్టి, కరువులు, అనారోగ్యము, వివిధ రకాలైనటువంటి శిక్షలతో అల్లాహ్ తబారక తఆలా కష్టాన్ని గురి చేస్తాడు. 2, విశ్వాసం ఎక్కువైనప్పుడు పరీక్షగా కూడా అతనికి కష్టం వస్తుంది, దుఃఖం కలుగుతుంది.